వెనక పోమ్మా మా నేను కూడా వెనక అర్జీలన్నీ పరిష్కరించేది ఆయన. పనులు చేసేసుకుంటాడు ఆయన. చెరువుల పనులు మనం చేసిందే బిల్డింగ్ ఫెసిలిటీగా అరేంజ్ చేస్తే వేరే ఎంపీడీ ఆఫీస్లో ఫ్రీగా ఇస్తారు. 11 లక్షలు శాంక్షన్ చేయించారు. ఇస్తున్నారు 2 కోట్ల ఎస్టీ కానీ ఎస్టీ కానీ గ్రాంట్ ఇస్తారు. రోడ్ 4 సంవత్సరాలు గుడ్డి కొడతాము ఫ్రీగా చూపించండి. ఎస్సీ కాలనీకి శ్మశాన సార్ కూడా చెప్పాము. పీడి గారు కూడా సోషల్ యాడ్ జరిగి ఓపెన్ గవర్నమెంట్ చెప్పండమ్మా. రోడ్డు పెట్టమన్నారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వస్తుంది. ఎస్ఎస్ నాయుడు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి తనూజన్ గారు, ఇంకా ఇక్కడ ఎండిఓ, ఎంఆర్ఓ అధికారులు, అనధికారులు, పత్రికా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం
ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకని ప్రతి గ్రామంలో కూడా మరి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మండలం, పంచాయతీ, గ్రామం, ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేయడానికి కూడా మా వంతు మేము పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టి అన్ని సెక్షన్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, ఇంకా మండలంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరెవరు సమస్య వచ్చిందో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆయా సీసీ రోడ్లు, బీటీ రోడ్ల వరకు 77 కోట్లతో 700 పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఇప్పుడే సోదరుడు చెప్పాడు 19 నుంచి 24 వరకు ఎలాంటి పనులు జరగల, రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని రోడ్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గుంతలు లేనటువంటి రోడ్లు తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గానికి 77 కోట్ల పనులు ఇచ్చాం, ప్రారంభించాం కూడా పనులు. అదేవిధంగా చెరువుల అభివృద్ధికి 23 కోట్లు మంజూరు చేశారు. ఇవన్నీ కూడా 23, 77 కోట్లు ఒక వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా